ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న బాలీవుడ్ మూవీ 'అప్నోసి బేవఫా' ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇదైతే 2020లో వచ్చింది. ప్రెజెంట్ అయితే తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 54 మినిట్స్ ఉంటుంది. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు చాలామందికి కనెక్ట్ కాదు. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకైతే ఈ మూవీ అయితే అంతలా కనెక్ట్ అయితే కాదు. ఒక మంచి డ్రామాటిక్ ఎమోషనల్స్ చూద్దాము అని అనుకుంటారుగా అలాంటి వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడేవారు ఉంటే వాళ్ళైతే ఈ మూవీని స్కిప్ చేయడమే బెటరు. ఇక ఈ మూవీ డ్రామా కామెడీగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఎలాగైనా యాక్టర్ కావాలని ముంబైకి వెళ్ళి అక్కడ మూవీస్లో ట్రై చేస్తూ ఉంటాడు. డబ్బులు ఉండవు, ఆర్థికంగా చాలా మన హీరో అయితే వెనుకబడి ఉంటాడు. అలాగే అవకాశాలు కూడా రావు. ఇలాంటి సమయంలోనే మన హీరో ఎలాంటి తప్పుదారులు వెళ్ళి డబ్బులు సంపాదిస్తాడు. ఆ డబ్బులు వచ్చాక మన హీరో లైఫ్ ఎలా టర్న్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. మూవీ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది మొత్తం ఓల్డ్గా ఉంటుంది కాబట్టి చూసే ప్రేక్షకుడికి అంతలా అయితే కనెక్ట్ అయితే అనిపించదు. ఇక ఈ మూవీలో ఉండే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే చూపించడం జరిగింది. డబ్బులు లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది, డబ్బులు వచ్చాక ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే సన్నివేశాలను అయితే డైరెక్టర్ అయితే చాలా బాగా చూపించడం జరిగింది. కాకపోతే మూవీ అనేది కాస్త ఓల్డ్గా అనిపించడం జరుగుతుంది కాబట్టి స్క్రీన్ ప్లే అయితే అంత కనెక్ట్గా అనిపించే విధంగా అయితే ఏమీ లేదు. మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది, స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులు అయితే ఈ మూవీని వదిలేసేయండి. ఒక డ్రామాటిక్ ఎమోషనల్ మూవీ చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.